బడ్జెట్ పై పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భారతదేశంలో ఒక ఎస్సీ ఎస్టీ కోసం డబ్బులు ఏం చేయాలి అనే దాని మీద, ఎందుకంటే ఈ రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఇంతకుముందు ప్లాన్ బడ్జెట్ అనేది ఉండేది. ఇవాళ నిర్వహణ, అదేవిధంగా నిర్వహణతో పాటు ప్రగతి పద్దు, నాన్ ప్లాన్ని నిర్వహణ కింద కన్సిడర్ చేస్తున్నారు, ప్లాన్ బడ్జెట్ని ఇవాళ ప్రగతి బడ్జెట్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఈ నిర్వహణ ఈ పద్దులలో మొట్టమొదటిసారి యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇంతకుముందు నాన్ ప్లాన్ బడ్జెట్ అనేది ఎక్కువ ఉండేది, ప్లాన్డ్ బడ్జెట్ తక్కువ ఉండేది. కానీ గత మంత్రివర్గము ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధికారులందరికీ కూడా మొత్తం కూడా అర్థం చేసుకొని ప్రగతి పద్దు అనేది మనం ఎక్కువగా పెట్టుకోవాలి, నిర్వహణ ఖర్చు అనేది మెయింటైన్ చేస్తూ దాన్ని ఖచ్చితంగా కావాల్సినవి కేటాయించుకుంటూ ప్రగతి పద్దు పెంచుకున్నట్లయితే ఈ రాష్ట్రం ప్రగతిలో ఉంటుందనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి గత సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం ఇవాళ నిర్వహణ కోసం 61,607 కోట్లు మనం కేటాయించుకుంటే 88,000 కోట్లని ఇలా ప్రగతి పద్దులో పెట్టుకున్నాం. ప్రగతి పద్దు అంటే ఈ రాష్ట్రం ప్రగతిలో పోవడానికి కావాల్సిన విధంగా పెట్టుకున్నాం. దాన్ని మీరు గుర్తించాలి, గమనించాలి, అర్థం చేసుకోవాలి. అంతేగాని బడ్జెట్ రాగానే మొత్తం కూడా జనరల్గా ఒక ట్రెండ్ ఉంటుంది అన్నట్టు, ప్రతిపక్షాలందరూ కూడా ఇది బాగాలేదు, పేదల వ్యతిరేకము, లేకపోతే పాత సీసాలో కొత్త సారా, లేకపోతే కొత్త సీసాలో పాత సారా అనే పడికట్టు పదాలు కాకుండా ఇవాళ మీరు దాన్ని ఇవాళ చాలా బడ్జెట్ ఇంతకుముందు పెట్టినప్పుడు అర్థం కాకపోయేది. ఇవాళ బడ్జెట్ పుస్తకం ప్రతి వాళ్ళకు కూడా, ప్రతి చిన్న ఈవెన్ మామూలు ఎకనామిక్ స్టూడెంటే కాదు, ఆర్డినరీ స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా గత సంవత్సరం ఏం చేసినాం, ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం, ఎంత ఖర్చు వస్తున్నది, దీన్ని ఏ విధంగానే చాలా క్లారిటీతో ఇచ్చిన బడ్జెట్ ఇది. అది ఇంగ్లీష్, తెలుగు అన్ని మీడియంలోనే కాకుండా సులభతరమైన, సరళతరమైన భాషలో ఆ అంకెలన్నిటి కూడా అర్థమయ్యే విధంగా అద్భుతంగా ఇవాళ బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయబడ్డది. కాబట్టి ఈ బడ్జెట్లో వారికి అర్థం కాకపోతే ఎకనమిస్టులతోని లేకపోతే మిగతా వాళ్ళతోని వెళ్ళి అర్థం చేసుకోండి. కానీ ఏ అంశం తీసుకున్నా విద్యార్థుల ఫీజులు ఇంతకుముందు ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయిందని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చినాం. అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టు ఇవాళ లేడీస్ కళ్యాణ లక్ష్మి కింద ఎంత ఖర్చు ఇంతకుముందు పెట్టినాం, ఎంతమందికి వినియోగం జరిగింది, వాళ్ళ కోరిక ఏంటి అని చెప్పేసి ఇవాళ 50,100 రూపాయలు ఉన్నదాన్ని, 51,000 ఉన్నదాన్ని ఇవాళ 75,116 చేసిండ్రు. మొత్తం ఇవాళ పెళ్ళిడు ఉన్న అమ్మాయిలందరూ వారి తల్లిదండ్రులందరూ కూడా చాలా రిలీఫ్ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అనేక ఫోన్లు చాలా అద్భుతంగా చేసిన కేసీఆర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్పేసి అక్కడున్న పాలాభిషేకాలు వాళ్ళ యొక్క కాకుండా కళ్యాణ లక్ష్మి ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా ఇవాళ చాలా సంతోషపడుతున్నారు.